వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విష ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే మొత్తం బరితెగించేశారు. ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయదు, మేము ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకుని నడిపేది ఫేక్ అకౌంట్లు, వాళ్ళు ఇతర దేశాల్లో ఉండి కొంతమంది నడుపుతారు. కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు, మమ్మల్ని గుర్తించినా మేము ఇతర దేశాల్లో ఉంటాం, మమ్మల్ని ఏమీ చేయలేముగా అనేది బహుశా వాళ్ళ ఉద్దేశమో ఏమో తెలియదు. కానీ అత్యంత దారుణంగా అసలు చరిత్రలో ఈ స్థాయిలో ఫేక్ జరిగింది అంటే చూసేవాళ్ళకి ఆశ్చర్యం కలుగుద్ది. వాస్తవానికి విషయం ఏంటంటే ఏదో పాతకాలపు సామెత ఉంది, అబద్ధం ఊరు మొత్తం చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి నిజం గడప దాటదని చెప్పి ఒక సామెత ఉంది. వాళ్ళు అబద్ధం రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు. ఒరే బాబు అది అబద్ధం రా అని చెప్పేటప్పటికి అది ఎక్కువ మందికి చేరటం లేదు. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి చేసింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ఫార్ములా ఇప్పుడు ఫాలో అవుతున్నాడు. అప్పుడు కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పింక్ డైమండ్ అనేది అత్యంత ఫేక్ ప్రచారం. నరాసుర రక్త చరిత్రను రాసి చంద్రబాబు గారి మీదకి వివేకానంద రెడ్డి హత్య కేసును నెట్టాలనుకున్నది అత్యంత దారుణమైన అబద్ధం. దానితో పాటు కమ్మ డిఎస్పీలను అప్పట్లో ఒక ప్రచారం తీసుకొచ్చారు. సో అది కూడా పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వాళ్ళ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పారు. 3-4 కమ్మ డిఎస్పీలు మొత్తం 18 మంది 20 మందిలోను. సో అదొక పచ్చి అబద్ధం. అలాగే డేటా చోరీ జరిగిందని ఒక అబద్ధం చేశారు. చంద్రబాబు నాయుడు డేటా మొత్తాన్ని అమ్మేస్తున్నాడు, దొంగ ఓట్ల కోసం ప్రిపేర్ చేస్తున్నారని డేటా చోరీ అని చెప్పి ఒక అబద్ధం ఆడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డేటా చోరీ జరగలేదని చెప్పింది. సో ఇలా 1 కాదు 2 కాదు అలా చెప్పుకుంటూ పోతే అనేక అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి ఆడాడు. సో 2019 ఎన్నికల్లో లబ్ధి పొందిన మాట వాస్తవం. కట్ చేస్తే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు ఓడిపోయాడు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ అదే ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఏంటి? కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పాలి. వాళ్ళు చేసే మంచి కనపడకూడదు. ఎంతవరకు వీళ్ళు ఫేక్ చేస్తుంటే మొన్న చంద్రబాబు గారు కూడా చెప్పారు, మేము చేసేది తక్కువను, ఇది ఫేక్ అని చెప్పేది ఎక్కువైపోయింది. ఎందుకనంటే మేము చేసింది చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా వీళ్ళు ప్రతిదీ ఫేక్ చేస్తుంటే అది నిజం కాదు, అబద్ధం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఎందుకంటే వాస్తవానికి చేసింది చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. అందుకనే చెప్పుకునేది కూడా తక్కువైపోయింది వాళ్ళు. సో ఇప్పుడు ఎంత దారుణమైన ఫేకులు చేస్తున్నారనేది మీకు లైవ్లో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఏపీ గవర్నమెంట్కి చెందినటువంటి ఫ్యాక్ట్ చెక్. ఇందులో అన్నీ కూడా స్పష్టమైన ఆధారాలు ఉంటాయి. అన్నిటినీ కూడా ఆధారాలతో సహా ఇందులో పెట్టడం జరుగుతుంది. ఇది అఫీషియల్ ఫ్యాక్ట్ చెక్. సో ఇందులో కొన్ని ఫ్యాక్ట్ చెక్ల గురించి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఏంటి ఇక్కడంటే ఫస్ట్ది అనంతపురంలో జరుగుతున్నటువంటి ఏదైతే చంద్రబాబు గారి సూపర్ 6 సూపర్ హిట్ సభ ఉందో ఆ సభకు రావాలి, రాకపోతే డ్వాక్రా మహిళల మీద ఒత్తిడి తెస్తున్నారు, రాకపోతే వాళ్ళ పథకాలు కూడా రద్దు చేస్తామని బెదిరిస్తున్నామని ఒక ఆడియోని వదిలారు. వీడియో కాదు, ఒక ఆడియోని వదిలి దాన్ని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇది ఒకసారి చూడండి. ఇది జగనన్న కనెక్ట్స్ అని చెప్పి ఆడ అఫీషియల్ పేజ్లో వేశారు. చూడండి, ఒక రకంగా వైసీపీ అధికారిక పేజ్ లాంటిది. సో ఏంటి బెదిరింపులు అని చెప్పి ఒక ఆడియో క్లిప్ పెట్టారు. వాస్తవానికి అది పూర్తిగా అబద్ధం. అంటే వాళ్ళే కొంతమంది వ్యక్తులు ఇతర వ్యక్తులతో మాట్లాడుతున్నట్టుగా డ్రామా సృష్టించి అదిగో బెదిరిస్తున్నారు, రాకపోతే ఇది చేస్తారు, ఒక్కొక్కరికి ఫైన్ వేస్తారు, పథకాలు తీసేస్తారని చెప్పి బెదిరిస్తున్నారు, ఇదేం పని చంద్రబాబు నాయుడు అంటూ చెప్పి వేశారు. ఇంతకీ ఎవరు మాట్లాడారా అని ఇంటి తీసుకొచ్చి బొక్కలేసి 4 మింగితే అప్పుడు ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవడు పంపాడో, ఎవడు మాట్లాడాడో కూడా బయటకు వస్తుంది. సో ఇది ఒక ఫేక్ ప్రచారం అయితే ఇది పూర్తిగా అబద్ధం అంటానికి ఇంకో ఆధారం కూడా చూపిస్తాను. వైసీపీ చేస్తుంది ఫేక్ అనడానికి ఇంకొక ఆధారం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభకు వస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తామని సమీప గ్రామాల్లో ప్రభుత్వం తరపున చాటింపు వేయించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబందూరు మండలం అచ్చంపల్లిలో ఇలాంటి చాటింపు వేయించినట్లు ఒక రాజకీయ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది. జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు ఏమిటని విచారించగా అలా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే కుట్రతో భాగంగా ఆ పార్టీ వ్యక్తి అంటే మనం చెప్పాలంటే వైసీపీ పార్టీ, వీళ్ళంటే పేర్లు రాయలేదు అనుకోండి, వైసీపీ పార్టీ కార్యకర్త అయినటువంటి ధనుంజయ రెడ్డి, ఆయన తండ్రి పేరు పెద్దన్న. సో ఆ వ్యక్తితో దండోరా వేయించి దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వాస్తవానికి ఆ దండోరా వేసిన వ్యక్తికి కూడా వీళ్ళు వీడియో తీస్తున్నారని తెలియదు. అంటే వైసీపీ నాయకులు లేదా కార్యకర్తలు కొంతమంది ఏం చేశారంటే ఒక వ్యక్తిని మాట్లాడుకుని ఒరే బాబు నువ్వు ఇలా దండోరా వేయని చెప్పి ఆ వ్యక్తితో దండోరా వేయించి ఏమని దండోరా వేశారనేది మీరు ఇక్కడ వీడియోలో చూడండి ఒకసారి. బుధవారం 10 మీటింగ్ మనకు కష్టపడి 3 బస్సులు వస్తాయి. సంవత్సరానికి ఒకసారి పిల్లలకి డబ్బులు తల్లిదండ్రులు పడాలన్నా, 4 నెలలకు ఒకసారి ఫ్రీగా 1000 రూపాయలు పడాలన్నా, దీపావళి రిలీజ్ చేస్తాడు 15 రోజులు నెల పడతాయండి. ఇంకా వాళ్ళంతా మిస్ కాకుండా పోవాలా, కూడా పోవాలి తెలవారు దీపావళికి రిలీజ్
ఇక్కడ విన్నారు కదా, ఏమన్నాడంటే మీకు తల్లికి వందనం పడాలన్నా, ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలన్నా, లేదా ఉచిత బస్సు కావాలన్నా మీరందరూ అనంతపురంలో జరుగుతున్నటువంటి ఈ సభకు రావాలి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ పొద్దునే బయలుదేరి రావాలి, రాకపోతే పథకాలు రావు అనేది ఆ దండోరాలో ఉన్నటువంటి సారాంశం. వేసిన వ్యక్తి ఈ వ్యక్తే. ఒకసారి ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు ఏనండి ఒకసారి. ఆయిల్ మీటర్ వచ్చి బయటకి సీఎం మీటింగ్ కి ఎల్వారమని 10వ తారీఖు చెప్పంటే స్టార్టింగ్ పోయమంటే వేశాను, ఊరంతా వేశాను, కాలనీ కూడా వేశాను. ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ వైసీపీ సొందులోకి వస్తే వాళ్ళు 45 మంది అంతకు వచ్చినారు. వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇట్లాంటివన్నీ పథకాలన్నీ తల్లి వందనం కానీ, గ్యాస్ డబ్బులు కానీ, ఇట్లా 1500 కానీ, ఇట్లా ఫ్రీ బస్ కానీ ఇస్తారంటే పథకాలు పోతే వస్తాయని చెప్పమంటే ఇంకా మాట్లాడి చెప్పాలంటే అడిగినప్పుడు చెప్పినాను. ఆ వీడియో తీసి నాకే తెలీదు. విన్నారు కదా, నేను దండోరా వేసాను, వేయించిన వాళ్ళు ఏం చెప్పాలన్నది వాళ్ళే చెప్పారు, వైసీపీ నాయకులు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని దండోరా వేయించారు, ఇలాగ మీటింగ్కి రాకపోతే మీ పథకాలు పీకేస్తారని నువ్వు దండోరా వేయమని చెప్పి ఆ వ్యక్తిని ముందు పంపి వెనకమాల వీళ్ళు వీడియో తీశారు. తీసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తర్వాత పట్టుకుని ఈ వ్యక్తిని పట్టుకుని నిలదీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఒక చిన్న లాజిక్, ఈ రోజుల్లో ఇలా దండోరాలు వేయించే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? మేము పథకాలు ఇస్తున్నామనో లేదా పథకాలు పీకేస్తున్నామనో ఎవడైనా దండోరా వేయిస్తాడో బుర్రన్నోడు ఎవడైనా? ఎక్కడైనా జరుగుతా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఇందాకేమో ఆడియో కాలు, అది వాళ్ళు మాట్లాడుకున్న ఆడియో కాలు, ఇప్పుడేమో దండోరా వాళ్ళే వేయించారు, అది ఆ వ్యక్తే స్వయంగా ఒప్పుకున్నాడు. రేపొద్దున పట్టుకుంటే ఆ పేర్లు కూడా చెప్తాడు బయటికి. సో అంటే ఏ స్థాయిలో విష ప్రచారం చేస్తున్నారో చూడండి. అంటే మరి సంక్షేమం గురించి చెప్పుకుంటుందా కూటమి ప్రభుత్వం? ఇవన్నీ అబద్ధాలని చెప్పుకుంటుందా? ఎక్కడితో ఆగలేదు, ఇంకా ఉన్నాయి చూడండి. ఇది చంద్రబాబు గారికి సంబంధించి ఒక ఫేక్ సృష్టించారు. ఏంటి ఆ ఫేక్ అనేది చూడండి. ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని కూడా తమకు నచ్చినట్టుగా ఎడిటింగ్ చేసి ఆయన ఏపీ రైతులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా విషయంలో ఫేక్ ప్రచారాలకు దిగి రైతులను ఆందోళనకు గురి చేస్తున్న కొందరు కుట్రదారుల గురించి సీఎం చంద్రబాబు గారు మాట్లాడిన మాటలను ఇలా వక్రీకరించారు. కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ ఇటువంటి ఫేక్ వీడియోలు నమ్మొద్దు, ఇతరులకు షేర్ చేయవద్దని చెప్పారు. వాస్తవానికి దీని మీద కేసు నమోదైంది. ఈరోజు ఆ ఉదయమే పేపర్లో కూడా రావడం జరిగింది. ఎవరైతే చంద్రబాబు నాయుడు ఇలా వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి కొన్ని పేజెస్లో పోస్టులు పెట్టారో, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, సో వాళ్ళందరి మీద కూడా ఆల్రెడీ కేసులు అయితే నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఆ సిఐడి ఐజీ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పి ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. సో అసలు విషయం ఏంటంటే వీళ్ళు చెప్పిన ప్రచారం, వీళ్ళు పెట్టిన వీడియో ఏంటి, చంద్రబాబు గారు మాట్లాడింది ఏంటనేది 2 ముక్కల్లో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. కావాలని ఇలాంటి నిరసన చేస్తే వాళ్ళని తీసుకుపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండడం లేదు. అందుకే నేను చెప్పాను, ఈ వాసు, రామూర్తి, చీని వెంకటేశ్వరరావు, కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. మీరు రాజకీయాలంటే మీ ఇంట్లో చేసుకోండి. విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండడం లేదు. అందుకే నేను చెప్పాను, ఈ వాసు, రామూర్తి, చీని వెంకట. ఇందులో చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, ఎవరిని హెచ్చరించారు అంటే రైతుల ముసుగులో చేసినటువంటి వైసీపీ నాయకుల్ని హెచ్చరించారు. ఆ పేర్లు కూడా ఇక్కడ చంద్రబాబు గారు చెప్తారు. ఫస్ట్ థింగ్. రెండోది, నేను పనిష్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది రైతులకు కాదు. అధికారులు గన సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే నేనే అక్కడికి వస్తాను, నేనే అన్నీ చెక్ చేస్తాను, ఏదైనా తేడా జరిగినట్టు తెలిస్తే నేను సీరియస్గా పనిష్ చేస్తానని అధికారులను హెచ్చరించాడు ఆయన. దాన్ని ఎలా కట్ చేశారు? అక్కడో ముక్క కట్ చేసి రైతులను పనిష్ చేసినట్టుగాను, అందులో మళ్ళీ రైతుల గురించి ఒక మొక్క చెప్పారు. చంద్రబాబు గారు రైతుల గురించి ఏం చెప్పారంటే, రైతులకు మేము 7,000 రూపాయలు ఇచ్చాము, సాగునీరు ఇస్తున్నామని చెప్పిన మాటని దగ్గర చేర్చేసి మీకు ఇవన్నీ ఇచ్చాము, మీరు ఇలాంటి వేషాలు వేస్తే మిమ్మల్ని పనిష్ చేస్తామని హెచ్చరించినట్టుగా ఆ మొక్కను తీసుకొచ్చి అక్కడ తగిలిచ్చారు. అంటే అక్కడొక మొక్క. వాస్తవానికి ఆయన మాట్లాడిన సందర్భం వేరు, హెచ్చరించింది వేరు, రైతులకు చెప్పింది వేరు. కానీ వీళ్ళు ఎలా ప్రచారం చేశారు? దీని మీద కేసులు నమోదైపోయినాయి ఆల్రెడీ. సో మీకు అసలు విషయం నేను ఒకసారి వినిపిస్తా చూడండి. కొనేవాళ్ళు ఉండడం లేదు. అందుకే నేను ఈ వాసు, రామూర్తి, చీని వెంకటేశ్వరరావు, కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. అది మ్యాటర్. వైసీపీ వాళ్ళు కట్ చేస్తానంది మీ ఇంట్లో చేసుకోండి. అది
ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడడం. వీళ్ళ ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి. జిల్లాలో ఒకవేళ ఒక షాప్ లో ఉండి ఒక షాప్ లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏ ఒక్క రైతు మాకు ఎరువులు లేదనకుండా చూసుకోండి స్పష్టంగా. అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువులు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళ తప్పు ఉంటే యాక్షన్ తీసుకుంటా. అది కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాళ్ళని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. విన్నారు కదా, ఎవరైనా సరే నేనే వెళతా, మా వాళ్ళు తప్పుంటే యాక్షన్ తీసుకుంటా, అవసరమైతే పనిష్ చేస్తానని చెప్పింది. ఒక రకంగా అధికారులను హెచ్చరించిన వార్త. దాన్ని వీళ్ళు ఎలా మార్చారు? రైతులను హెచ్చరించిన చంద్రబాబు, రైతులకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు. వాస్తవానికి ఇందాక పేర్లు చెప్పారు చూసారా, ఎర్రాసీను అని ఏదో పేర్లు చెప్పారు. వాళ్ళను చంద్రబాబు గారు హెచ్చరించారు. మీ రాజకీయాలు ఏమంటే మీ ఇంట్లో చేసుకోండి, బయటకు వచ్చి ప్రభుత్వం దగ్గర తోక జాడిస్తే కట్ చేస్తామంటే దీన్ని రైతుల తోక కట్ చేస్తామన్నట్టుగా క్రియేట్ చేశారు. అంటే అసలు వీడియో వేరు, వీళ్ళు చూపించిన వీడియో వేరు. అంటే వీళ్ళకి కావాల్సిన ముక్కలన్నీ కూడా అతికిచ్చేసి రైతులను తిట్టినట్లుగా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ స్థాయిలో ఫేక్ ప్రచారం ఇది మచ్చుకి మీకు చూపించింది. ఈ ఫ్యాక్ట్ చెక్ నిండా ఉన్నాయన్నీ అవే. ఇవి మచ్చుకి 2-3 చూపించా మీకు. అంటే వైసీపీ ఏ స్థాయిలో బరితెగించింది, జగన్మోహన్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఏ స్థాయిలో విష ప్రచారం చేయిస్తున్నాడు అనడానికి ఇదొక ఉదాహరణ. మరి ఎంత దారుణమా? ఒక వ్యక్తి, ఇప్పుడు నేనే మాట్లాడానండి, నచ్చలేదనుకో నా దాంట్లో ఉన్న 4 ముక్కలు కట్ చేసి ఇదిగో ఆ పలానా సుధాకర్ అనే వ్యక్తి చూసే ప్రేక్షకులను లేదా వీక్షకులను యూట్యూబర్స్ను బెదిరిస్తున్నాడు.